ఈరోజు కథ విశ్వప్రదక్షిణం. కైలాసంలో ఒకరోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక పార్వతీ పరమేశ్వరుడు కూర్చుని తాంబూలం వేసుకుంటూ ఉన్నారు. విఘ్నేశ్వరుడికి భోజనం కాస్త ఎక్కువ అవటం వల్ల ఆయాసంగా ఉండి ఒక తలగడ వేసుకుని వాళ్ళమ్మకు దగ్గరగా పడుకుని దొర్లుతూ ఉన్నాడు. కుమారస్వామి అంటే విఘ్నేశ్వరుని తమ్ముడు, పార్వతీ పరమేశ్వరుల రెండో కొడుకు అన్నమాట. తన అన్నకు మళ్ళీ బద్ధకంగా ఒక చోట కూర్చోక చురుకుగా అటూ ఇటూ ఏదో ఒక పని ఉన్నవాడికి మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి ఎక్కడి నుంచి వచ్చాడో గాని నారద మహర్షి వీణ మీటుకుంటూ ప్రత్యక్షమయ్యాడు. ఆయన రెండో చేతిలో బంగారానికి మళ్ళీ పచ్చగా మిసమిసలాడిపోతున్న పెద్ద మామిడి పండు ఒకటి కనపడింది. ఆటల హడావిడిలో ఉన్న కుమారస్వామి ఆ పండును చూడలేదు గాని నేల మీద ఆపసోపాలు పడుతూ దొర్లుతూ కూర్చున్న గణపతి పట్టేశాడు. ఆయాసమంతా ఏమైపోయిందో గాని గణపతి రివ్వున లేచి నారద మహర్షికి ఎదురెళ్ళి ఆ పండు అందుకోబోయాడు. అప్పటికి కుమారస్వామికి కూడా ఆ పండు సంగతి తెలిసి తూరీగలాగా ఎగిరివచ్చి నాకో పండు అన్నాడు. ఆ ఒక్క పండు కోసం అటు వినాయకుడు ఇటు కుమారస్వామి పోట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటుంటే చూడటం నారదుడికి సరదా. సరదా ఏంటి, అతనికి పోట్లాట చూస్తుంటే ఆకలి కూడా వేయదు. అందుకే అతనికి కలహభోజుడు అని పేరొచ్చింది. అందుచేత అదే సమయంలో అన్నదమ్ములిద్దరూ ఆ ఒక్క పండు కోసం కోట్లాడుకుంటూ ఉంటే నారదుడికి చాలా సంతోషంగా ఉంది. కానీ క్రమంగా ఆ పిల్లల పేచి చిలికి చిలికి గాలివానయ్యి పండు కోసం వాళ్ళిద్దరూ కొట్టుకుని ఏడవటానికి సిద్ధమయ్యేటప్పటికీ వాళ్ళని తాను అలా ఏడిపిస్తున్నందుకు పార్వతికి తన మీద ఎక్కడ కోపం వస్తుందో అని భయం వేసి నారదుడు ఆ కోట్లాట ఏదో విధంగా పరిష్కారం చేయాలని ఆలోచించాడు. ఏమోయ్ గణపతి, నిన్నేనయ్యా కుమారస్వామి, ఆగండి, దెబ్బలాడుకోకండి. నేను తెచ్చింది ఒకే ఒక్క పండు కదా, మీరిద్దరికీ ఎలా ఇవ్వటం? మీలో ఎవరో ఒకరికే ఇస్తాను. మీ ఇద్దరిలో ఎవరైతే 14 లోకాలు ఒక్కసారిగా చుట్టి ముందుగా ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఈ పండు ఇచ్చేస్తాను అని ఆశపెట్టాడు నారదుడు. ఆ మాట వినటంతోటే కుమారస్వామి తన వాహనమైన నెమలి వీపు మీద ఎక్కి లోకాలన్నీ ప్రదక్షిణం చేసి రావటానికి వెళ్ళిపోయాడు. పాపం గణపతి మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయాడు. గణపతికి ఎప్పుడో పెద్దవాడయ్యాక ఒక ఎలుక వాహనం వచ్చిన మాట నిజమే, కానీ మన మామిడి పండు కథ నాటికింకా అతనికి ఏ వాహనమూ లేదు. పోనీ ఎవరి వాహనమైనా ఎరువు తీసుకుని వెళ్దామన్నా ఆ పెద్ద బొజ్జ వల్ల స్వారీ చేయటానికి సులువు లేక ఆ మాట తలపెట్టడానికి వీలు లేకపోయింది. పాపం గణపతికి ఏమీ తోచక అక్కడే చతికిలపడిపోయాడు. పండు మీద మాత్రం ఆశపోక దానివైపే చూస్తూ గుటకలు మింగటం మొదలుపెట్టాడు. మరోవైపు కుమారస్వామి లోకాలలో 4వ వంతు దూరం చుట్టేశాడు. తమ్ముడు రాకుండానే ఎలాగైనా ఆ పండు కొట్టేయాలని గణపతి ఆలోచన. అతని పొట్ట ఉపాయాల పుట్ట గనుక గట్టి ఆలోచన ఒకటి ఇట్టే తట్టింది. ఇదిరా అని గణపతి కూర్చున్న చోట నుంచి చటుక్కున లేచాడు. ఏం చేస్తాడో చూద్దామని ఇటు నారదుడు అటు పార్వతీ పరమేశ్వరులు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయారు. గణపతి మాట్లాడకుండా సరాసరి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఆయన చుట్టూ ఒక్క మాటు ప్రదక్షిణం చేసి చక్కగా వచ్చాడు. ఏం చెప్పమా, ఉన్నట్టుండి వీడికి నా మీద ఇంత భక్తి పుట్టుకొచ్చింది అని పరమేశ్వరుడు ఆశ్చర్యపోతూ ఉంటే గణపతి నారదుని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను లోకాలన్నీ ప్రదక్షిణం చేసి మీ ముందుకు వచ్చాను, ఆ పండు ఇలా ఇవ్వండి అన్నాడు. నారదుడు నిర్ఘాంతపోయి, నువ్వు ఇక్కడే ఉండి మీ నాన్న చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే విశ్వప్రదక్షిణం చేసినట్లు అవుతుందా అన్నాడు. ఎందుకవదు, మా తండ్రి విశ్వానికంతకు ఈశ్వరుడు కనుక ఆయనకి విశ్వేశ్వరుడన్న పేరొచ్చింది. ఆయనకి ప్రదక్షిణం చేస్తే 14 లోకాలు చుట్టి వచ్చినట్లే. ఆలస్యం చేయకుండా పండు ఇలా ఇవ్వండి అన్నాడు విఘ్నేశ్వరుడు. నారదుడు విఘ్నేశ్వరుని యుక్తికి మెచ్చుకుని మామిడి పండు అతనికిచ్చేశాడు. మామిడి పండు చేతికి వచ్చి రావడంతోటే గణపతి ఆ పండులో ఉన్న రసమంతా ఒక్కసారిగా తొండంతో జుర్రేశాడు. మరి కాసేపటికి కుమారస్వామి రొప్పుకుంటూ నారదుడికి ఎదురుగా నిలబడి పండు పండు అన్నాడు. ఇంకెక్కడ పండు, అప్పటికప్పుడే టెంక కూడా చప్పరించేసి అవతల పరేశాడు మన గణపయ్య.